ఏదైతే క్రైటీరియా చెప్పానో ఈ క్రైటీరియా మీకు మీట్ అవుతే ప్రతి ఒక్కరు ఈ జాబ్స్కి ఎలిజిబులే. ఓకేనా? బైపీసీ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? అమ్మాయిలు కాదు, ఓన్లీ అబ్బాయిలు. అబ్బాయిలు బైపీసీ అబ్బాయిలు. ఓకే, బైపీసీ అమ్మాయిలు ఎంతమంది? బైపీసీ ఎవరైతే చదువుకున్నారో వాళ్ళకు ఒక ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఓకే, బైపీసీ అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో అగ్నిపథ్ స్కీమ్ మాత్రమే కాకుండా మీకు మెడికల్ అసిస్టెంట్ అని చెప్పి ఒక ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఇంకొక స్ట్రీమ్ ఉంటుంది అనమాట, మెడికల్ అసిస్టెంట్. ఇది అగ్నిపథ్ స్కీమ్ కాకుండా సపరేట్గా మేము రిక్రూట్మెంట్ అనేది తీసుకుంటాం అనమాట. ఓకే, వాళ్ళకి ఇనీషియల్ బాండింగ్ 20 సంవత్సరాలు ఉంటుంది విత్ పెన్షన్. ఓకే, అండ్ అగ్నిపథ్ స్కీమ్లో ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి ఏమని చెప్పాను, 4 years 25% పర్మనెంట్ జాబ్స్, 75% అవుట్ అని చెప్పాను, అవునా? కానీ మెడికల్ స్ట్రీమ్లో అబ్బాయిలు ఎవరైతే యాజ్ లైక్ మెడికల్ అసిస్టెంట్ లేకపోతే ఫార్మసిస్ట్ కింద వస్తారో, ఫార్మసిస్ట్ కింద వాళ్ళకి పర్మనెంట్ జాబ్స్ వస్తాయి. వాళ్ళకి ఇనీషియల్ బాండింగ్ 20 సంవత్సరాలు ఉంటుంది విత్ పెన్షన్. ఓకే, లేదంటే వాళ్ళ వయసు 57 సంవత్సరాలు వచ్చేంత వరకు మీరు ఈ జాబ్ని కంటిన్యూ చేసుకోవచ్చు. అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో బైపీసీ అమ్మాయిలు, ఓకే, ఎంఎన్ఎస్ మిలిటరీ నర్సింగ్ సర్వీస్ విన్నారా? ఎస్ ఆర్ నో? ఎంఎన్ఎస్కి మీరు అప్లై చేసుకోవచ్చు, అవి కూడా పర్మనెంట్ జాబ్స్. ఓకే, ఇది కూడా ఇనిషియల్ బాండింగ్ ఆర్మీలో ఉంటుందన్నమాట. ఇది 17 or 20 years అనేది ఉంటుందన్నమాట. లేదంటే మీరు జాబ్ని కంటిన్యూ చేసుకోవచ్చు అప్ టు 57 years, అంటే మీకు లైఫ్ లాంగ్ ఈ జాబ్స్ అనేది కంటిన్యూ చేసుకోవచ్చు అన్నమాట. బైపీసీ వాళ్ళు ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఓకే, అండ్ ఎంపీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎంపీసీ వాళ్ళు సైన్స్ స్ట్రీమ్, అదర్ దాన్ సైన్స్ స్ట్రీమ్ 2 స్ట్రీమ్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఎస్ ఆర్ నో? ఎంపీసీ వాళ్ళు 2 స్ట్రీమ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఎంపీసీ కాకుండా ఏమని చెప్పాను నేను, అగ్నిపథ్ స్కీమ్ గురించి చెప్తాను ఇప్పుడు. అగ్నిపథ్లో ఎంపీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సైన్స్ స్ట్రీమ్ అండ్ అదర్ దాన్ సైన్స్ స్ట్రీమ్ రెండుకి అప్లై చేసుకోవచ్చు. ఎంపీసీ కాకుండా బైపీసీ, సిఈసీ, ఎంఈసీ, హెచ్ఈసీ, వొకేషనల్, ఐటీఐ, పాలిటెక్నిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవలం అదర్ దాన్ సైన్స్ స్ట్రీమ్కి మాత్రమే అప్లై చేయగలరు. పాలిటెక్నిక్ కానీ, ఇంజనీరింగ్ కానీ, లేకపోతే ఐటీఐలో ఎవరికైతే ఫిజిక్స్ అనేది సబ్జెక్ట్గా ఉందో వాళ్ళు టెక్నికల్ స్ట్రీమ్స్కి అప్లై చేయొచ్చు. ఓకే,